వెల్కమ్ టు జస్ట్ అమృత జీసస్ కీర్తన 56:8. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవుని యొక్క హృదయాన్ని కదిలించే ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన ఏదైనా ఉందంటే అది కన్నీటి ప్రార్థనే. ఈ కన్నీటి ప్రార్థన ద్వారా ఎంతోమంది భక్తులు తమ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడటం జరిగింది. హన్న కన్నీటి ప్రార్థన ద్వారా తన మీద ఉన్న నిందను పోగొట్టుకొని కుమారుడు వంటి సమయాల్ని పొందుకోవటం జరిగింది. అదేవిధంగా దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. దేవా, నా కన్నీరు ఏరులై పారుతుంది దేవా అంటూ దేవుణ్ణి స్తుతించడం జరిగింది. హిజ్కియా మరణ సమయమందు కన్నీటితో ప్రార్థించాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొందుకోవడం జరిగింది. దేవుని ప్రజలు చెడిపోయినప్పుడు, ఇశ్రాయేలు దేవుని యొక్క మార్గము తప్పిపోయినప్పుడు ఇర్మియా ప్రవక్త విలాప వాక్యాలైన పుస్తకాన్ని కన్నీటితో ప్రారంభించాడు, కన్నీటితోనే ముగించడం జరిగింది. కాబట్టి కన్నీటితో విత్తువారు సంతోష గానంతో పంట కోస్తారు. దేవుడు అలాంటి కృపను గురించిన గాక. ఆమేన్.